ఆర్జీవి గారు తీసిన దయ్యం సినిమాకి పెట్టిన కండిషన్స్ ఏంటో తెలిస్తే మెంటల్ ఎక్కేస్తుంది. ఈ సినిమా స్టోరీని ముందుగా జేడి చక్రవర్తికి చెప్పినప్పుడు క్లైమాక్స్ లో హీరో చనిపోవడం అంత సాటిస్ఫాక్షన్ గా లేదు అని ఆర్జీవితో అన్నాడు. అప్పుడు ఆర్జీవి ఇచ్చిన రిప్లై ఏంటో తెలుసా? ఈ సినిమాలో హీరో మీరు కాదు, నేను చూపించే దయ్యమే హీరో. అలాంటి దయ్యం అందరినీ చంపేస్తేనే బాగుంటుంది అని చెప్పాడట. నిజానికి మన ఆర్జీవి జీనియస్ అనాలో లేదో మెంట్లోడ్ అనాలో అర్థం కాదు. సినిమాని 1996లో తీశారు కాబట్టి ఈ సినిమాలో ఎలాంటి విఎఫ్ఎక్స్ ఉండదు. ఈ సినిమా స్టోరీ ముందుగా ముగ్గురు ప్రొడ్యూసర్ కి చెప్పాడట. స్టోరీ బాగుంది కానీ సినిమాలో హర్రర్ కంటెంట్ ఎక్కువ ఉంది అని, సినిమాలో కొన్ని సీన్స్ ని ట్రిమ్ చేస్తే ప్రొడ్యూస్ చేస్తామని అన్నారట. ఇక ప్రొడ్యూసర్స్ ని నమ్ముకుంటే అయ్యే పనిలా లేదని తానే సినిమాకి ప్రొడ్యూసింగ్ చేశాడు ఆర్జీవి. అలాగే ఈ సినిమాకి ఆర్జీవి గారు పెట్టిన కండిషన్ తెలిస్తే సుస్సు పడిపోద్ది. ఈ సినిమాలో శ్మశానం సీన్స్ అన్ని రియల్ లొకేషన్ లోనే తీశారట. అలాగే హర్రర్ సీన్స్ అన్ని నైట్ 12 తర్వాతే షూట్ చేయాలి అని కండిషన్ కూడా పెట్టాడట. జస్ట్ ఈ సినిమాలో టైటిల్ పడే టైంలో బ్యాక్గ్రౌండ్ నాయిస్ వింటే చాలు ఈ సినిమా ఎంత హర్రర్ గా ఉంటుందో అర్థమవుతుంది. ఈ సినిమా యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది, వెళ్ళి చూడండి.